కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డితో టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్లో మాట్లాడనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తోన్న రాజగోపాల్ రెడ్డితో టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్లో మాట్లాడనున్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో వివరణ కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా క్రమశిక్షణ కమిటీ, ఏంటి అప్డేట్స్? నవీన్, గత కొన్ని రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వరుసగా విమర్శలు చేస్తున్నారు. 2 సార్లు ట్వీట్ రూపంలో రేవంత్ రెడ్డి పద్ధతిని నిరసిస్తూ ఆయన ట్వీట్ రూపంలో తను చెప్పాలనుకున్న ఒపీనియన్స్ని బయటపెట్టాడు. ఇక నిన్న కొంతమంది యూట్యూబ్ ఛానల్స్తోని భేటీ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సీఎంకి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అనేక విమర్శలు చేశారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నిన్న ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఆయన నేరుగా సీఎంను విమర్శిస్తున్నప్పటికీ అది పార్టీపై ఇంపాక్ట్ పడుతూ ఉంది, ప్రభుత్వంపై ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీ శ్రేణులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కొద్దిగా అయోమయ పరిస్థితికి గురవుతుంది. ముఖ్యంగా మునుగోడుకు సంబంధించినటువంటి క్యాడర్లో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దీనివల్ల పార్టీకి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంపైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రియాక్ట్ అయ్యారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, దాంతోపాటుగా పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డితో ఫోన్లో మాట్లాడనున్నారు. ఫోన్లో మాట్లాడి తనకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ముఖ్యంగా తనకున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయాల్ని రాజగోపాల్ రెడ్డి మల్లు రవి తెలుసుకొనున్నారు. తాను శనివారం లేదంటే ఆదివారం హైదరాబాద్కు వస్తాను, ఆ రోజు తనని ఖచ్చితంగా కలవమని మల్లు రవి రాజగోపాల్ రెడ్డికి సూచించనున్నారు. అప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇటు పార్టీకి సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించి కానీ, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి రాతపూర్వకంగా తనకిస్తే వాటిని పరిశీలిస్తానని చెప్పే అవకాశం ఉంది. లేదంటే ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేసే అవకాశం ఉంది. కానీ బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీకి, ముఖ్యంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటికీ తను సంజాయిషి చెప్పుకునేలా ఆయన డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సీఎంతోని, ప్రభుత్వంతోని, పార్టీ పెద్దలతోని ఇబ్బందులు ఉంటే తనకు ఆ విషయాలను చెప్తే తాను పార్టీ పెద్దలతోని డిస్కస్ చేస్తానని ఆయనకు హామీ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.